గతంలో పేదరికంలో ఉన్న క్రైస్తవులంతా యేసు మార్గంలో నడవడం వల్ల వారంతా ప్రకాశించబడి ధనవంతులుగా సమాజంలో ఎదిగినందుకు క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుకు కొత్త వాగ్దానాలు చేసుకోవాలని న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ఎల్చూరి పాపారావు పేర్కొన్నారు. కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో గల న్యూ లైఫ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ఆరాధనను సంఘ కాపరి మునసయ్య దైవ ప్రార్థనలు చేసి ప్రారంభించారు. చర్చ్ క్వయర్ మహిళలు స్తుతి గీతాలు ఆలపించారు. న్యూ లైఫ్ సంస్థల వ్యవస్థాపకులు ప్రముఖ దైవజనులు పాస్టర్ ఎల్చూరి పాపారావు వాక్య పరిచర్య చేసి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం చర్చ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ కేక్ కట్ చేసి చర్చ్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యూ లైఫ్ చర్చ్ సభ్యులు, మహిళలు, విశ్వాసులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఆ మహాదేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినాన్ని చూసినట్లయితే ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలు ఎంతో సంభ్రమాశ్చర్యంతో జరిపించుకుంటూ ఉన్నారు. మేము కూడా యేసుప్రభు వారి యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆయన యొక్క నామాన్ని భయపరుస్తూ ఉన్నాం. కాకినాడ పట్టణ ప్రజలందరినీ కూడా ఆ మహాదేవుడు దీవించాలని, ఆ క్రిస్మస్ దీవులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని నేను వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.